ఒక అడుగు ముందుకు వెయ్యి ప్రభువు గమ్యానికి చేరుస్తాడు. అందరి భారాన్ని మోసేవాడు, అందరి భారాన్ని మోసేవాడు, నీ భారాన్ని కూడా మోస్తాడు. రా ధైర్యంగా ఒక అడుగు ముందుకు వెయ్యి ప్రభువు గమ్యానికి చేరుస్తాడు. ఎవరు ప్రభువును తోడుగా నమ్మారో వారే ప్రభువును తెలుసుకున్నవారు. ఎటువంటి కష్టము లేదు వారికి, పొందుటకు శేషము ఏమీ లేదు. అధికోత్సాహంతో చేయెత్తు, అధికోత్సాహంతో చేయెత్తు, ప్రభువు ఎరక పైకి చేరుస్తాడు. రా ధైర్యంగా ఒక అడుగు ముందుకు వెయ్యి ప్రభువు గమ్యానికి చేరుస్తాడు. మనసుతో మనసుకు సారం లభించే, ఆశల కుసుమాలు వికసించే. ఏమి జరిగినా తలచుకోకు, శుభ సంకల్పాల దీపం వెలిగించు, శుభ సంకల్పాల దీపం వెలిగించు, శుభ సంకల్పాల దీపం వెలిగించు. దేహ భ్రాంతిని వీడు నీవు, దేహ భ్రాంతిని వీడు నీవు, ప్రభువు నావను తటికి చేరుస్తాడు. రా ధైర్యంగా ఒక అడుగు ముందుకు వెయ్యి ప్రభువు గమ్యానికి చేరుస్తాడు. ఆలోచించకు నీవు దుఃఖించకు, ఇసుక బొమ్మరిల్లు కొరకు వ్యర్థం చేయకు అమూల్య అశ్రువు, మట్టి ఆట బొమ్మ కొరకు. నేను నాది త్యజించు నీవు, నేను నాది త్యజించు నీవు, సౌభాగ్యాన్ని మేల్కొల్పుతాడు. రా ధైర్యంగా ఒక అడుగు ముందుకు వెయ్యి ప్రభువు గమ్యానికి చేరుస్తాడు. అందరి భారాన్ని మోసేవాడు, అందరి భారాన్ని మోసేవాడు, నీ భారాన్ని కూడా మోస్తాడు. రా ధైర్యంగా ఒక అడుగు ముందుకు వెయ్యి ప్రభువు గమ్యానికి చేరుస్తాడు. ఓం శాంతి. ప్రేమ. నేను
ఒక ఆత్మను. నేను ఆత్మ, ప్రేమ స్వరూపాన్ని. నా వాస్తవిక స్వరూపం ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. ఈ ప్రేమ సర్వబంధనాలకు, హద్దులకు అతీతమైనది. ఈ ప్రేమలో సంపన్నత ఉంది. అనంతమైన సుఖం ఉన్నది. ఇలాంటి నిర్బంధన ప్రేమ ప్రవాహం నాలో ప్రవహిస్తున్నది. మొదట నేను స్వయం పట్ల ప్రేమను అనుభవం చేస్తున్నాను. నేను ఆత్మను. ఎవరిని, ఎలాంటి వాడినో నన్ను నేను యథార్థంగా స్వీకరించి సంతుష్టంగా ఉన్నాను. నేను శ్రేష్ఠ ఆత్మను. నా గుణాలను చూస్తూ ఈ గుణదాత అయిన శివబాబా పట్ల కృతార్థమవుతున్నాను. నేను ప్రేమ సాగరుడైన శివబాబా సంతానమును. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని. నా తండ్రి శివబాబా ఎంత ఉన్నతోన్నతమైన వాడు. ప్రేమ సాగరుడు. సత్యం, శివం, సుందరం. నేను ఆత్మను శివబాబా ప్రేమలో లీనమై నన్ను నేను మైమర్చిపోయాను. నేను ఆత్మను, ప్రేమ సాగరుని. ప్రేమలో అనంతమైన ఆనందాన్ని పొందుతున్నాను. ప్రేమ శక్తి ఎంత గొప్పది. రాయిని కూడా నీరుగా మారుస్తుంది. నేను ఆత్మను, ప్రేమ ప్రకంపనాలను విశ్వాత్మలకు వ్యాపింపచేస్తున్నాను. ప్రేమ శక్తి అనేక హద్దులను దాటి సర్వాత్మలను
ఏకతా సూత్రంలో బంధిస్తున్నది. ప్రేమ యొక్క నిర్మల ప్రవాహం అనేక ఆత్మల జన్మ జన్మల దాహాన్ని తీరుస్తుంది. వసుదైవ కుటుంబం అనే స్వప్నాన్ని సాకారం చేస్తున్నది. ఈ ప్రేమ శక్తి నలువైపులా వ్యాపిస్తున్నది. ఎంతెంతగా నేనాత్మను ప్రేమ ప్రకాశాన్ని వెదజల్లుతున్నాను, అంతంతగా నేను కూడా స్వయం సంపన్నమవుతున్నాను. పరమాత్మ శీతల ప్రేమ జల్లులతో నా జన్మ జన్మల దాహం తీరుతుంది. నేను ఆత్మను. ఇప్పుడు తృప్తిగా ఉన్నాను. నేను ఆత్మను. స్వయాన్ని నా వాస్తవికతకు దగ్గరగా అనుభవం చేస్తున్నాను. శివబాబాకు ఎంత సమీపంగా ఉన్నాను. ప్రేమ సాగరుని తోడు అనుభవం నన్ను ధన్యం చేస్తుంది. ఈ అనుభవము ఇతర ఆత్మలకు చేయించి అందరినీ శివబాబాతో కల్పిస్తాను. అప్పుడు మరల స్నేహమయ ప్రపంచం వస్తుంది. దానికోసమే మనమందరము ఎదురు చూస్తున్నాము.
ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈ సాకార్ మురళి ఈరోజు బాబా చెప్తారు, मीठे बच्चे तुम विश्व में शांति स्थापन करने के निमित्त हो, इसलिए तुम्हें कभी अशांति नहीं होना चाहिए. మీరు విశ్వంలో శాంతి స్థాపన చేసానికి నిమిత్తంగా ఉన్నారు, అందుకోసం మీరు ఎప్పుడూ అశాంతి కాకూడదు. प्रश्न, किन बच्चों को फरमान बरदार बच्चे कहते हैं? ఎవరు బిడ్డలు ఫర్మాన్ బర్దార్ అంటే బాబా చెప్పే ఆర్డర్ అనుసారంగా నడుచుకునేవాడు ఎవరు? जो मुख्य फरमान है कि बच्चे अमृत वेले उठ करके बाप को याद करो, इस मुख्य फरमान को पालन करते सवेरे सवेरे स्नान आदि करके फ्रेश हो करके मुकर्रर टाइम पर याद की यात्रा में रहते हैं. बाबा उन्हें सपूत फरमान बरदार कहते हैं. वही जाकर राजा बनेंगे. कपूत बच्चे तो झाड़ू लगाएंगे. बाबा చెప్తారు, బాబాది ముఖ్య ఆర్డర్ ఏమంటే బచ్చే అమృత్ వేళ లేచి నా తలంపు చేయండి అట్లా అని. ఇది ముఖ్యమైన ఆర్డర్, మన పాలన చేయాలి. అమృత్ వేళ లేచి బాబా తలంపు చేసి స్నానమంతం చేసుకొని ఫ్రెష్ అయ్యి మరి ఏదైనా ఒక టైం ఫిక్స్ చేసుకొని తలంపున యాత్రలో ఉండాలి. వాళ్ళనే బాబా సపూత్ బచ్చే అంటే మంచి బిడ్డలు, ఫర్మాన్ బర్దార్ని చెప్తారు, ఆర్డర్ ప్రకారం నడుచుకునేవాడు. వహీ జాకర్ రాజా బనింగ్, వాళ్ళే పోయి మరి రాజా అవుతారు. ఎవరు కపూత్ అయినారో వాళ్ళు చిమ్మే వాళ్ళు అవుతారు. అక్కడ పోయి నిమిత్ మాత్రం చిమ్మాలి, డస్ట్ ఉండదు కానీ ఆ పని చేసేవాళ్ళు అవుతారు. ఓం శాంతి. इसका अर्थ तो बच्चों को समझाया गया है. ओम शांति अर्थात ओम माना मैं आत्मा हूँ, ऐसे सब कहते हैं जीवात्माएँ. ज़रूर जीवात्माएँ है ना, और सब आत्माएँ एक बाप के बच्चे हैं. అంటే ఓం శాంతి అర్థం బాబా మనకు చెప్పినారు. ఓం అంటే నేను ఆత్మ అంటే అట్లా చెప్తారు కదా, అందరూ జీవాత్మలు అయినారు, అదేమో సరి. కానీ ఆత్మలు అందరూ ఒక తండ్రి బిడ్డలు. तो शारीरिक बाप अलग अलग होते हैं, ये भी बच्चों की बुद्धि में है. हद के बाप से हद का और बेहद के बाप से बेहद का वर्षा मिलता है. अभी इस समय मनुष्य चाहते हैं विश्व में शांति हो. అంటే ఇప్పుడు మీకు ఇది కూడా తెలుసు, శారీరకంగా తండ్రి వేరు వేరుగా ఉంటారు, అయితే ఆత్మలందరికీ తండ్రి ఒకరే ఉంటారు. హద్దు తండ్రి దగ్గర ఉండి హద్దు ఆస్తి, బేహద్ తండ్రి దగ్గర ఉండి బేహద్ ఆస్తి దొరుకుతుంది మనకు. అవి ఈ సమయం మనుష్య మాత్రం चाहते हैं कि विश्व में शांति हो. अगर चित्रों पर समझाया जाए तो शांति के लिए कलयुग अंत సత్యుగ ఆదికి సంగం పర్ లే ఆనా చాయి. బాబా చెప్తారు, ఒకవేళ విశ్వానికి శాంతి కావాలని అనుకుంటే వాళ్ళు ఈ చిత్రం బాగా అర్థం చేసుకోవాలి. ఏ చిత్రం అంటే కలియుగాని అంతు సమయాన్ని చిత్రం, సత్యుగాని ఆది సమయాన్ని చిత్రం, అంటే అది సంగం యుగం. ఆ సంగం యుగంలో పిలుచుకొచ్చి వాళ్ళకు చెప్పాలి ఎట్లా విశ్వశాంతి స్థాపన అవుతుంది ఎట్లా అని. ये है सतयुग नई दुनिया. इसमें एक धर्म होता है तो पवित्रता, सुख और शांति है. इसको कहा जाता है हेवन.
ये तो सब मानेंगे। नई दुनिया में सुख है, दुख हो नहीं सकता है అంటే వాళ్ళకు సంగం యుగాలను తీసుకొచ్చి చెప్పాలి. ఈ పక్క సత్యయుగం, ఈ పక్క కలియుగం ఉంది కదా. సో సత్యయుగంలో ఒకే ధర్మం ఉంటుంది, అందరూ పవిత్రంగా ఉంటారు, అందుకే శాంతి సుఖం కూడా ఉంటుంది అని చెప్పాలి. దాని స్వర్గంని చెప్తాం. ఈ పాయింట్ ఏమో అందరూ ఒప్పుకుంటారు గ్యారంటీ. కొత్త ప్రపంచంలో సుఖమే ఉంటుంది, దుఃఖం ఉండేదానికే కాదు, ఎందుకంటే అక్కడ పవిత్రత ఉంది. तो किसको भी समझाना बहुत सहज है. शांति और अशांति की बात यहाँ विश्व पर ही होता है. वो तो है ही निर्वाण धाम, जहाँ शांति और अशांति की प्रश्न नहीं उठता है. అంటే శాంతి కానీ అశాంతి కానీ అది ఈ విషయంలోదే మాట. ఎందుకంటే ఇప్పుడే మనుషులు అశాంతిగా ఉన్నారు, మరి సత్యయుగంలో శాంతిగా ఉంటారు. అయితే పైన నిర్వాణ్ ధామ్ నిశ్శబ్దంగానే అందరూ ఉంటారు, అక్కడ శాంతి అశాంతి ప్రశ్న ఏమీ ఉండదు, అందరూ శాంతిగానే ఉంటారు పైన. बच्चे जब भाषण करते हैं तो पहले पहले विश्व में शांति की बात उठानी चाहिए. मनुष्य शांति के लिए बहुत प्रयास करते हैं, उनको प्राइज भी मिलती है. బాగా చెప్తారు, బిడ్డలు భాషణ చేసేటప్పుడు మొదట్లో ఈ టాపిక్ చేయాలి, విషయంలో శాంతిది మాట. శాంతి కావాలి, ఎట్లా దొరుకుతుంది ఎట్లా అని. మనుషులు కూడా శాంతిగా అంటే ఉండేదానికోసం ఏదేదో ఐడియాస్ ఇస్తారు, ప్రయాస చేస్తారు, వాళ్ళకు ప్రైజ్ దొరుకుతుంది. వాస్తవ में इसमें దౌడా దౌడీ करने की बात नहीं है. అంటే దీంట్లో ఏం కాంపిటీషన్ది మాట లేదు. విశ్వశాంతి స్థాపన కోసం ఐడియాస్ ఏమో ఇవ్వాలి, కానీ ప్రైజ్ కోసం కాంపిటీషన్ ఏం మాట ఉంటుందా? విశ్వశాంతి లేదు. तो बाप कहते हैं सिर्फ अपनी स्वधर्म में टिको तो विकर्म विनाश हो जाएगा. ఇక్కడే మరి బాబా చెప్తారు, మీరు అక్కడే ఇక్కడ పరిగెత్తేది అవసరం లేదు శాంతి కోసం, ఊరికే మీ స్వధర్మలో ఉండండి చాలు, అప్పుడు వికర్మ వినాశం అవుతుంది. స్వధర్మే టికేంగే తో శాంతి హో జాయేంగే. స్వధర్మలా ఉంటే శాంతి అయిపోతుంది. తుమ్ హో హీ ఎవర్ శాంతి బాప్ కే బచ్చే, ఏ వర్షా ఉస్సే మిలా హై. మనం సదా శాంతిగా ఉండే శాంతి సాగర్ బిడ్డలు, వాళ్ళ దగ్గర ఉండే మనకు ఈ శాంతిని ఆస్తి దొరుకుతుంది. తో ఉన్కో కోయి మోక్ష नहीं कहेंगे. అంటే పరంధామ్ని మోక్ష అని చెప్పరు, అది ముక్తిధామ్, అది మోక్షం ఎవరికి లేదు. మోక్షతో భగవాన్ కో భీ नहीं मिल सकता है. బాబా చెప్తారు మోక్షం భగవానికి కూడా దొరకదు. బాబా కూడా ఈ సృష్టిలో పార్ట్ చేసానికి వస్తారు. भगवान को भी पार्ट बजाने ज़रूर आना है. कहते हैं कल्प के संगम युग पर मैं आता हूँ. शिव बाबा చెప్తారు ప్రతి కల్పాని సంగం యుగంలో బాబా వస్తారు. तो भगवान को भी मोक्ष नहीं मिल सकता है. मोक्ष कैसे पा सकते? ये बातें सारा दिन विचार सागर मंथन करना चाहिए. बाप तो तुम बच्चों को ही समझाते हैं, तुम बच्चों को समझाने की प्रैक्टिस जास्ती है. బాబా చెప్తారు మోక్ష అనే మాట ఎవరికి లేదు, ఇదాన్ని విచార సాగర్ మంథన్ చేస్తూ ఉండాలి. రోజంతా బాబా చెప్పే విషయాలు విచారం చేస్తూ ఉండాలి. బాబా కూడా మనకు ఎంత బాగా అన్ని విషయాలు నేర్పిస్తారు. బిడ్డలకు కూడా ఇది ప్రాక్టీస్ ఉంది, అందరికీ బాగా చెప్పేదాన్ని. शिव बाबा समझाते हैं तो तुम सब ब्राह्मण ही समझते हो. विचार सागर मंथन करके तुमको दूसरों को समझाना है. सर्विस पर भी तुम बच्चे ही हो. బాబా చెప్తారు నేను బిడ్డలకు మాత్రమే అన్ని చెప్తాను, అంటే బ్రాహ్మణ ఆత్మలకు మాత్రమే. బాకీ మిగతా వాళ్ళందరికీ సర్వీస్ చేసేది మనమే. దానికోసం మనం విచార సాగర్ మంథన్ చేసి సర్వీసబుల్ కావాలి. तुमको तो बहुत समझाना होता है. మనమే ఎక్కువగా చెప్పాల్సింది ఉంటుంది మనుషులకు.
विचार सागर मंथन చేసి दिन रात सर्विस में रहते, म्यूज़ियम में सारा दिन आते ही रहते हैं, रात्रि को 10-11 बजे तक भी कहाँ कहाँ आते हैं, सवेरे सवेरे 4 बजे से भी कहाँ कहाँ सर्विस में लग पड़ते हैं. బావ చెప్తారు మ్యూజియంని ఒకటి ఉంటే అక్కడ రాత్రి 11 గంటల వరకు కూడా మనుషులు వస్తారు చూసానికి. కొందరు అమృత వేళైనా వచ్చేస్తారు. అక్కడ మధుబన్ మౌంట్ ఆబూలో ఒక మ్యూజియం ఉంది, అందరికి తెలుసు కదా. అంటే మౌంట్ ఆబూ అందరూ చూసేదానికి పోతారు, విజిటింగ్ ప్లేస్ అది. అందుకోసం ఆ మ్యూజియంలో ఎప్పుడంటే అప్పుడు మనుషులు వస్తారు. అంటే రాత్రి 11 గంటల వరకైనా వస్తారు, ఉదయం 4 గంటల నుంచి కూడా స్టార్ట్ అవుతుంది సర్వీస్ అక్కడ. అంటే సర్వీస్ బాగా చేయాలి విచార్ సాగర్ మంథన్ చేసి. यहाँ तो घर है, जब चाहे तभी बैठ सकते हैं, सेंटर में तो बाहर से दूर दूर से आते हैं, तो टाइम मुकर्रर करना पड़ता है. మధుబన్లో అది మన ఇల్లే కదా, అందుకోసం అక్కడ బిడ్డలు ఎప్పుడైనా సర్వీస్ చేయొచ్చు. ఆ ఓం మ్యూజియంలో ఎప్పుడంటే అప్పుడు పోదారు బిడ్డలు, బాబా బిడ్డలే. అయితే ఇక్కడ సెంటర్స్లో అంటే బయట వాళ్ళు వస్తారు, అప్పుడు టైం ఫిక్స్ చేయాల్సిందిగా ఉంటుంది, ఫలానా టైం నుంచి ఫలానా టైం వరకు అట్లా అని. यहाँ तो कोई भी टाइम बच्चे उठ कर सकते. అక్కడ మధుబన్లో పోతే ఏ టైంలో అయినా బిడ్డలు లేస్తారు. ఆ ఓం మ్యూజియంలో పోయి చూడాలంటే చూస్తారు, అక్కడ ఎప్పుడంటే అప్పుడు పోదారు. परंतु ऐसे टाइम तो नहीं पड़ना है जो बच्चे उठे और जुटका खाए, इसलिए सवेरे सवेरे का टाइम रखा जाता है. जो स्नान आदि करके रिफ्रेश होकर आए और फिर टाइम पर नहीं आते तो उसको फरमान बरदार नहीं कहेंगे. బాగా చెప్తారు. అంటే ఎప్పుడంటే అప్పుడు అక్కడ కూడా పోయేదానికి లేదు. అంటే 2 గంటలు 3 గంటలకు పోయి చూస్తే తర్వాత పాపం బిడ్డలకు నిద్ర వస్తూ ఉంటుంది. అందుకే ఒక టైం ఫిక్స్ చేసుకొని 4 గంటల నుంచి అమృత వేళ స్టార్ట్ అవుతుంది. బాగా యోగం చేయాలి, స్నానమంతం చేసి రిఫ్రెష్ అయ్యేసి బాబా చెప్పే చేస్తూ ఉండాలి. వాళ్ళనే బాబా ఫర్మాన్ బర్దార్ అని చెప్తారు. టైం అనుసారంగా రాలేదు అనుకోండి, వాళ్ళు ఫర్మాన్ బర్దార్ కాదు, అంటే ఆర్డర్ ప్రకారం నడుచుకునే వాళ్ళు కాదు. టైం అనుసారంగా రాలేదంటే लौकिक बाप को भी सपूत और कपूत बच्चे होते हैं, बेहद के बाप को भी ऐसा होते हैं. सपूत बच्चा जाकर राजा बनेगा, कपूत बच्चा झाड़ू लगाएगा. मालूम तो सबको पड़ता है ना. అంటే శివబాబా చెప్పిన అనుసారంగా ఎవరు నడుచుకుంటారు వాళ్ళు సపూత్ బచ్చే రాజా అవుతారు, లేదంటే కపూత్ పోయి అక్కడ చిమ్మే వాళ్ళు అయిపోతారు జాడు లగాతే. అంటే లౌకిక్ తండ్రి కూడా సపూత్ కపూత్ బిడ్డలు ఉంటారు, పారలౌకిక్ తండ్రి దగ్గర కూడా సపూత్ బచ్చే కపూత్ బచ్చే అంటే మంచి వాళ్ళు ఉంటారు బిడ్డలు, కొంచెం అట్లా ఇట్లా వాళ్ళు ఉంటారు. ఇదాన్ని అందరికీ తెలియాలి కదా ఎట్లా వాళ్ళు. तो कृष्ण जन्माष्टमी पर भी समझाया है, कृष्ण का जन्म जब होता है तब तो स्वर्ग है ना. కృష్ణ జన్మాష్టమి పైన కూడా బాబా మనకు నేర్పించినారు. కృష్ణ జన్మం తీసుకునేటప్పుడు దాన్ని స్వర్గం అని చెప్తారు. एक ही राज्य होता है, विश्व में शांति होता है, स्वर्ग में बहुत थोड़े मनुष्य होते हैं, वो है ही नई दुनिया, वहाँ अशांति हो नहीं सकता है. शांति तब है जब एक धर्म हो. शिव बाबा చెప్తారు కృష్ణ జన్మాష్టమి చేస్తారు కదా, అయితే అప్పుడు ఒకే రాజ్యమే ఉంటుంది, విశ్వంలో శాంతి ఉంటుంది, తక్కువ మంది మనుషులు ఉంటారు, దాని సత్యయుగం అని చెప్తారు, కొత్త ప్రపంచం. అక్కడ అశాంతియే లేదు, ఎందుకంటే అక్కడ ఒక్క ధర్మం మాత్రమే ఉంటుంది. అందుకోసం దాని ఏం చెప్తారు స్వర్గం, శాంతిగా ఉండే స్థానం అది. జో ధర్మ స్థాపక్ బాప్ కర్తే, ఈ ధర్మాన్ని తండ్రి వచ్చి స్థాపన చేస్తారు. बाद में जब और धर्म आते हैं
तो अशांति हो जाती है। वहाँ है ही शांति। 16 कला संपूर्ण होते हैं। चंद्रमा भी जब संपूर्ण होता है तो कितना शोभता है, उसको फुल मून कहा जाता है। त्रेता में 3/4 कहेंगे, खंडित हो जाता है ना, 2 कलाएं कम हो जाती है। तो संपूर्ण शांति सतयुग में होता है। फिर 25% पुराना हो जाती है तो कुछ ना कुछ కిట్పిట్ होंगी। అంటే సత్యయుగంలో సంపూర్ణ శాంతి ఉంటుంది. బాబా వచ్చి ఆ ఒక్క ధర్మాన్ని స్థాపన చేస్తారు. ద్వాపర యుగం నుంచి వేరే వేరే ధర్మం స్థాపన అవుతుంది. అప్పుడు అశాంతి అయిపోతారు. అయితే సత్యయుగంలో శాంతి ఉంటుంది. 16 కళ సంపూర్ణంగా ఉంటారు. ఇట్లా చంద్రుడు కూడా 16 కళ ఫుల్గా ఉంటే చూసేదానికి కూడా చాలా బాగుంటుంది. మరి త్రేతాయుగంలో ముఖాల భాగమే ఉంటుంది. అంటే 2 కళలు తగ్గిపోతుంది. త్రేతాలు కొంచెం కళలు తగ్గుతూ ఉంటే ఏదో ఒక మాటలో కిట్పిట్ అవుతుంది. సంపూర్ణ శాంతి సత్యయుగంలో ఉంటుంది. 25% తగ్గిపోతుంది ఎక్కడ, त्रेतायुगम వచ్చేవారు. तो स्वर्ग में बिल्कुल शांति, नरक में बिल्कुल अशांति है. అర్థమైందా? స్వర్గంలో సంపూర్ణ శాంతి, నరకంలో సంపూర్ణ అశాంతి ఉంటుంది. तो ये समय है जब మనుషులు విశ్వ में శాంతి चाहते हैं. అశాంతిగా ఉండే టైంలోనే మనుషులు విశ్వంలో శాంతి కావాలని అనుకుంటారు. ఆత్మ చాहती है कि विश्व में शांति होनी चाहिए. ఆత్మనే కూడా ఆత్మనే అనుకుంటుంది ఈ విశ్వంలో శాంతి ఉండాలి అట్లా అని. मनुष्य तो देहाभिमान में होने के कारण सिर्फ कहते रहते हैं विश्व में शांति. మనుషులు పాపం దేహాభిమానంలో ఉండే దానివల్ల చెప్తూ ఉంటారు విశ్వంలో శాంతి కావాలి అట్లా అని. వాస్తవంగా ఆత్మలందరూ శాంతిగా ఉంటే మొత్తం విశ్వంలో శాంతి ఉంటుంది. సో ఆత్మని శాంతి చేయాలి ఫస్ట్, ऑटोमेटिक विश्व शांति అయిపోతుంది. तो 84 जन्म अभी पूरे हुए. अभी बाप ही आकर के समझाते हैं, बाप को ही याद करते हैं ना सभी. वो कभी किस रूप में आकर के स्वर्ग स्थापन करेगा, उसका नाम ही है हेवनली गॉड फादर. అంటే తండ్రిని అందరూ అనుకుంటారు శివ్ బాబా హెవెన్లీ గాడ్ ఫాదర్ ఏదో ఒక రూపంలో వచ్చి స్వర్గ స్థాపన చేస్తారు అని మనుషులు కూడా చెప్తారు. అయితే ఏ రూపం ఏమీ వాళ్ళకి తెలీదు. మనుషులకి ఏం తెలుసు ఏ రూపంలో వచ్చినారు. ఏ కిస్కో పతా नहीं है कि हेवन कैसे रचते. అయితే మనుషులకు తెలీదు ఎట్లా స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు తండ్రి అట్లా అని. श्री कृष्ण तो रच नहीं सकता है, उसको कहा जाता है देवता. मनुष्य से मनुष्य देवताओं को नमन करते हैं, उनमें दैवी गुण है, इसलिए देवता कहा जाता है. అంటే భగవాన్ వచ్చి ఎట్లా స్వర్గస్థ రచన చేస్తారు మనుషులకు తెలియదు. కృష్ణ ఏమీ రచన చేయలేదు. అంటే దేవత అని చెప్తారు కృష్ణని. మనుషులందరూ దేవతలని నమస్కారం చేస్తారు కదా, వాళ్ళలో దైవీ గుణాలు ఉంటుంది, అందుకే అట్లా చెప్తారు. तो इसलिए देवता कहा जाता है. अच्छे गुण वालों को कहते हैं ये तो जैसे कि देवता है. लड़ने झगड़ने वालों को कहते हैं ये तो जैसे असुर है. మంచి గుణం ఉంటే మనుషులు కూడా చెప్తారు వీళ్ళు దేవతలాగా ఉన్నారు అట్లా. ఎప్పుడు జగడాలు వేస్తూ ఉంటే వాళ్ళ కోసం ఏం చెప్తారు, వీళ్ళు అసురులాగా ఉన్నారని చెప్తారు. तो बच्चे जानते हैं हम बेहद के बाप के सामने बैठे हैं. तो बच्चों की चालन इतनी अच्छी होनी चाहिए. మన బేహద్ తండ్రి ముందు కూర్చున్నాం, మరి మన నడవడికి ఎంత బాగుండాలి. अज्ञान काल में भी बाप का देखा हुआ है. 6 या 7
कुटुंब इकट्ठे रहते हैं, एकदम चीरकांड होकर चलते हैं। कहाँ तो घर में सिर्फ 2 होंगे तो भी लड़ते झगड़ते रहते हैं। బ్రహ్మ బాబా అజ్ఞాన కాలంలో కూడా చూసినారు, కొందరిల్లు అంటే జాయింట్ ఫ్యామిలీ ఉంటుంది. ఆ జాయింట్ ఫ్యామిలీలో 5-6 మంది బ్రదర్స్ చేరి ఉంటారు. అయినా కూడా వాళ్ళ అందరూ యూనిటీ బాగుంటుంది, క్షీరకాంట లాగా శాంతిగా ఉంటారు. మళ్ళీ కొందరు ఇంట్లో ఇద్దరు కూడా చేరి ఉండేదానికి లేదు, జగడాలి ఎప్పుడు చూసినా. तो तुम तो ईश्वरीय संतान, बहुत క్షీరకాండ होकर रहना चाहिए. మన అందరూ ఈశ్వరీయ బిడ్డలు, పరస్పరంగా ఎంత బాగా పాలు చక్రలాగా చేరి ఉండాలి, క్షీరకాండలాగా. सतयुग में क्षीरकांड होते, क्षीरकांड यहाँ क्षीरकांड होना तुम सीखते हो तो बहुत प्यार से रहना चाहिए. సత్యయుగంలో అందరూ క్షీరకాండ అంటే అక్కడ పాల చక్కెరలాగా చేరి ఉంటారు తీయగా. ఇక్కడ మనం అది నేర్చుకుంటున్నాం, ఎట్లా మనం క్షీరకాండ అయ్యేసి ఉండేదిని నేర్చుకుంటాం. तो बाप कहते हैं अंदर में जांच करो, हमने कोई विकर्म तो नहीं किया, किसको दुख तो नहीं दिया. ऐसे कोई बैठ करके अपने को जांच नहीं करते हैं. శివబాబా చెప్తారు, మన లోపల చెకింగ్ చేసుకోవాలి, ఏమైనా వికర్మం చేస్తున్నామా లేదా అట్లా అని, ఎవరికైనా దుఃఖం ఇస్తున్నామా అట్లా అని. అయితే ఇట్లా ఈజీగా ఉన్నారు బిడ్డలు, చెకింగ్ చేసుకునేదే లేదు అట్లా కూర్చొని. ఏ బడి సమజ్కి బాతే ఇదన్నీ బాగా అర్థం చేసుకునే మాట. మన సత్యుగానికి పోవాలంటే ఇప్పుడు మనం మనసు ఎట్లా ఉండాలి, మన నడవడికే ఎట్లా ఉండాలి. तुम बच्चे हो, विश्व में शांति स्थापन करने वाले. మనం విశ్వంలో శాంతి స్థాపన చేసేవాళ్ళు. మరి మనం ఎట్లా ఉండాలి? अगर घर में ही अशांति करने वाले होंगे तो शांति फिर कैसे करेंगे. ఇంట్లోనే జగడాలు ఉంటే మరి విశ్వంలో ఏమి శాంతి స్థాపన చేస్తారు? ఏ समझ नहीं रहती है कि हम तो बेहद के बाप के बच्चे हैं, हमको तो विश्व में शांति स्थापन करनी है. గలాట చేసేవాళ్ళు అర్థమే కాదు. మన భగవాన్ బిడ్డలైన విశ్వశాంతి స్థాపన చేసేవాళ్ళు ఎంత బాగుండాలి ఇంట్లో కూడా. మరి చాలామందికి ఇది అర్థమే కాలేదు, అశాంతి చేసి పెట్టేస్తారు. तो शिव बाबा के बच्चे हो, अगर अशांति होते हो तो शिव बाबा के पास आओ, वो तो हीरा है ना, वो जज तुमको युक्ति बताएंगे. ఒకవేళ మీరు బాబా బిడ్డ అయి కూడా అశాంతిగా ఉన్నారంటే రండి బాబా దగ్గర, వాళ్ళు మిమ్మల్ని వజ్ర సమానం చేసేస్తారు. అంటే యుక్తి నేర్పిస్తారు, ఏం చేస్తే శాంతిగా ఉండొచ్చు అట్లా అని. ఇట్లా శాంతిగా ఉండే యుక్తి నేర్పిస్తారు. శాంతిగా ప్రబంధేంగి, శాంతిగా ఉండేదానికి మీకు అన్నీ అరేంజ్ చేస్తారు. వాస్తవంగా ఎవరు అశాంతి కాకూడదు, శాంతిగా ఉండాలి. तो ऐसे बहुत है, చాలాన్ దేవి ఘరానికి జైసే నహీ హై. చాలామంది ఉన్నారు దేవతలాగా నడుచుకునేది లేదు వాళ్ళు. బాబా చెప్తారు, చాలామంది బిడ్డలు ఉన్నారు, వాళ్ళ నడవడికే దేవతా లాగలేదు, దేవతా ఇంటికి పోయేట్టుగా లేదు. तो तुम अभी तैयार होते हो गुलगुल दुनिया में जाने के लिए. ये है ही गंदी दुनिया, वैशाली, इसे तो नफरत आती है. विश्व में शांति होंगी तो नई दुनिया में होंगी. అంటే ఇప్పుడు మనం రెడీ అవుతూ ఉన్నాం పవిత్రమయ్యి కొత్త ప్రపంచానికి పోయేదానికోసం. అయితే ఈ ప్రపంచం ఇప్పుడు కలియుగంలో చాలా అసహ్యంగా ఉంది, వేషాలే ఇది. చాలా మనకు అసహ్యంగా అనిపిస్తూ ఉంది ఈ ప్రపంచాన్ని చూస్తే. అయితే విశ్వంలో శాంతి ఉండేది కొత్త ప్రపంచంలో మాత్రమే. సంగం పర్ తో
नहीं होती है అంటే ఈ సంగం యుగాల్లో అంత సంపూర్ణ శాంతి ఉండదు. ఒక్కొక్కసారి ఎట్లా ఒకసారి ఎట్లా ఏదైనా మాయ వస్తుంది, ప్రాబ్లం వస్తుంది. तो यहाँ శాంతి बनने का పురుషార్థ करते हो. ఇక్కడ మనం శాంతిగా ఉండేదానికి పురుషార్థం చేస్తాం. पूरा पुरुषार्थ नहीं करते तो सजाएं खानी पड़ेंगी. मेरे साथ तो धर्मराज भी है. जब हिसाब किताब चुकत होने का समय आएगा तो खूब मार खाएंगे. कर्म का भोग जरूर है. అంటే శివబాబు చెప్తారు, పూర్తిగా పురుషార్థం చేయలేదంటే పెద్ద పనిష్మెంట్ తీసుకోవాల్సిందిగా ఉంటుంది. బాబా చెప్తారు, నా వెంట ధర్మరాజు కూడా ఉన్నాడు. మొత్తం లెక్కాచారం సమాప్తి చేసే సమయం వచ్చేటప్పుడు అందరికీ ఎంత సరిగ్గా పురుషార్థం లేదంటే బాగా కొడదాడు, కర్మభోగం ఉంటుంది. బీమార్ హోతే హై वो भी कर्मभोग है ना. कर्मभोग రోగాలంతా వస్తుందా లేదా? బాప్ కే ఊపర్ తో కోయి నహీ. బాబా కంటే పైన ఎవరు ఉన్నారు? ఎవరు లేదు. समझाते हैं बच्चे గుల్గుల్ బనో తో ఊంచ్ పద్ పాయింగ్. బాబా అందుకే చెప్తారు, బాగా సంపూర్ణంగా పవిత్రంగా అయిపోండి, మంచి పదవి వస్తుంది మీకు. నేతో కోయి ఫాయిదా నీ హే. శివబాబా బిడ్డ అయ్యేసి మనం ఏమీ పురుషార్థం చేయలేదంటే లాభం ఏమి ఉంటుంది? भगवान बाप जिसको आधा कल्प याद किया उनसे वर्षा नहीं लिया तो बच्चे किस काम के हैं. परंतु ड्रामा अनुसार ये भी होता ज़रूर है. అంటే శివబాబు చెప్తారు, అర్ధకల్పం మీరు నాన్న తలంపు చేసినారు ఆస్తి కోసం. అయితే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ బిడ్డ అయిపోయిన తర్వాత ఆస్తి తీసుకోలేదంటే పనికిరాని వాళ్ళు అయిపోతారు. అయితే ఇది కూడా డ్రామా అనుసారంగా ఇట్లా కావాల్సిందే. तो समझाने की युक्तियाँ बहुत है. विश्व में शांति तो सतयुग में ही थी जहाँ इन లక్ష్మీ నారాయణ का राज्य था. బాగా చెప్తారు, ఇదాన్ని చెప్పేదానికి ఎంత యుక్తిలు ఉంది. బాగా చెప్తారు, విశ్వంలో శాంతి సత్యుగంలో మాత్రమే ఉంటుంది. అక్కడ లక్ష్మీనారాయణ రాజ్యం ఉంది. లడాయి भी ज़रूर लगेंगी क्योंकि అశాంతి है ना. ఇప్పుడు కలియుగం తర్వాత ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అందరూ అశాంతిగా ఉన్నారు. యుద్ధం స్టార్ట్ అయ్యి యుద్ధం తర్వాతనే శాంతి వస్తుంది. कृष्ण फिर आएगा सतयुग में. कहते हैं कलयुग में देवताओं का परछाया भी नहीं पड़ सकता है. కృష్ణ సత్యుగంలో వస్తారు. చెప్తారు మనుషులు కూడా ఈ కలియుగంలో దేవతలది నీడ కూడా పడద్దు అట్లా. ये बातें तुम बच्चे ही अभी सुन रहे हो. तुम जानते हो शिव बाबा हमको पढ़ाते हैं, धारणा करनी है, सारी आयु ही लग जाती. कहते हैं सारी आयु समझाया है फिर भी समझते नहीं. బాబా చెప్తారు, భగవాన్ వచ్చినారు చదివించడానికి, ధారణ చేసుకోవాలనా లేదా? మొత్తం ఆయుష్ దాంట్లోనే వెళ్ళిపోతుంది. అయినా కూడా కొందరు చెప్తారు భగవాన్ వచ్చి ధారణ చేయించేదానికి ఆయుష్ అంతా అయిపోయినా కూడా కొందరికి అర్థమే కాలేదు. అట్లనే ఉన్నారు. శరీరం వదిలే టైం కూడా వచ్చేస్తుంది, అయినా అర్థం చేసుకోలేదంటే ఏం లాభం ఉంది? तो बेहद का बाप कहते हैं पहले मुख्य चीज़ तो समझाओ. ज्ञान अलग है, भक्ति अलग चीज़ है. आधा कल्प है दिन, आधा कल्प है रात. शास्त्र में कल्प की आयु उल्टी लिख दी है तो आधा आधा भी हो नहीं सकता है. శివబాబు చెప్తారు, ముఖ్య మాట ఇది చెప్పండి, జ్ఞానం వేరే, భక్తి వేరే. అర్ధకల్పం దినం, అర్ధకల్పం రాత్రి. అయితే ఈ అర్ధ మాట మనం తెలుసుకోవాలంటే కల్పాన్ని ఆయుష్ కరెక్ట్గా తెలుసుకోవాలి. శాస్త్రాలు ఎంతో ఎక్కువ రాసి పెట్టేశారు, దాంట్లో సహం మాట కూడా రాదు. సత్యుగానికి ఎన్నో లక్షలు, త్రేతాగు ఎన్నో లక్షలు, మరి కలియుగానికి అన్నిటికంటే డబుల్
ఏమో చూపించినారు. అందుకే అర్ధ మాట కూడా రాలేదు దాంట్లో. 50% కూడా సరిగ్గా చేసానికి లేదు వాళ్ళ టైం అనుసారంగా. तो तुम्हारे में कोई शास्त्र आदि पढ़े हुए नहीं है तो अच्छा है. ఇక్కడ మరి మనలో ఎవరు శాస్త్రాలు చదవలేదు, ఇంకా చాలా మంచిది. ప్లెయిన్గా బాబా ఏం చెప్తారో అంత మాత్రమే అర్థం చేసుకుంటే చాలు. పడే हुए होंगे तो సంశయ उठेगा, ప్రశ్న పూछते रहेंगे. శాస్త్రాలంతా చదివిన వాళ్ళకు ఎన్ని సంశయాన్ని ప్రశ్నలు ఉంటుందో అడుగుతానే ఉంటారు. మనం ఏం చదవలేదంటే మనం ప్లెయిన్గా బాబా ఎట్లా చెప్తే అట్లా నమ్ముతాం, అదే రైట్. वास्तव में जब वानप्रस्थ अवस्था होती है तभी भगवान को याद करते हैं. कोई न कोई की मत से లౌకికలో వానప్రస్థ అవస్థ వస్తే వాళ్ళు భగవాన్ తలంపు చేస్తారు. ఎవరో ఒకరి దగ్గర మతం తీసుకొని భగవాన్ తలంపు చేస్తారు. లౌకికలో ఏదో ఒక గురువు దగ్గర పోతారు, ఆయన రైట్ నేర్పిస్తాడా రాంగ్ నేర్పిస్తాడా తెలీదు. ఫిర్ జైసే గురు సికాయి వైసే మళ్ళీ ఆ గురు ఎట్లా చెప్తే అట్లా చేసేది స్టార్ట్ చేస్తారు. భక్తి మార్గంలో భక్తి भी सिखाते हैं. ऐसा कोई नहीं जो भक्ति न सिखलाए. उसमें भक्ति की ताकत है, तब तो इतने फॉलोवर्स भी बनते हैं. భక్తి నేర్పించే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళలో కూడా ఏదో ఒక అట్ల శక్తి ఉంది. అందుకే వాళ్ళు చెప్పేదాన్ని ఎంతమంది ఫాలో చేస్తారు, వాళ్ళకు ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఇది రాంగ్ రూట్లో ఫాలో చేస్తారు. फॉलोवर्स को भक्त पुजारी कहेंगे. तो यहाँ तो सब पुजारी हैं, वहाँ పూజారి हो नहीं सकते हैं. ఈ కలియుగంలో మొత్తం అందరూ పూజారీలే అయినారు. సత్యయుగంలో ఒక్కరు కూడా లేదు పూజారి. భగవాన్ కభీ పూజారి నహీ బనాతా హై నా బన్తా హై. బాబా భగవాన్ ఎప్పుడు పూజారి అయ్యలేదు, వేరే వాళ్ళని కూడా పూజారిగా చేయరు బాబా. अनेक पॉइंट समझाई जाती है. धीरे धीरे तुम बच्चों में भी समझाने की ताकत आती जाएंगी. ఎన్ని విషయాలు బాబా మనకు చెప్తారు. నిదానంగా బిడ్డల్లో కూడా ఆ శక్తి వస్తుంది, అందరికీ చెప్పేదానికి శక్తి వస్తుంది. अभी तुम बताते हो कृष्णा आ रहा है, सतयुग में ज़रूर कृष्णा होगा, नहीं तो वर्ल्ड की हिस्ट्री जोग्रफी कैसे रिपीट होंगी. మన అందరికీ ఇప్పుడు చెప్తాం శ్రీకృష్ణ వస్తూ ఉన్నారు. సత్యయుగంలో గ్యారంటీ కృష్ణ ఉంటారు, లేదంటే ఈ వరల్డ్ హిస్టరీ జోగ్రఫీ ఎట్లా రిపీట్ అవుతుంది. సిర్ఫ్ ఏ కృష్ణతో నే హోంగానా యథా రాజా రాణి తథా ప్రజా హోంగి. అంటే ఒకరే నా కృష్ణ వస్తారు, లేదు, వాళ్ళ రాజ్యం అంతా యథా రాజా రాణి తథా ప్రజా ఉంటారు అక్కడ. ఇస్మే బి సమజ్ కి బాత్, ఇది కూడా బాగా అర్థం చేసుకునే మాట. లక్ష్మీనారాయణ ఒకరే రాజ్యం చేశారు, ఎవరి పైన ప్రజలు కావాలన్నా లేదా, ఇదాన్ని అర్థం చేసుకోవాలి. तो तुम बच्चे समझते हो हम तो बाप के बच्चे हैं, बाप वर्षा देने आए हैं, स्वर्ग में तो सभी नहीं आएंगे. ఇప్పుడు మనకు అర్థమైంది మనం తండ్రి బిడ్డలైన, గ్యారంటీ తండ్రి దగ్గర ఉండే ఆస్తి మనకు దొరుకుతుంది. అయితే స్వర్గంలో అందరూ ఏమీ రారు, ఎవరు ఇదాన్ని అర్థం చేసుకుంటే వాళ్ళు. మళ్ళీ కొందరు త్రేతాళం వస్తారు, మళ్ళీ అందరూ రారు, వాళ్ళందరూ ద్వాపర్లో వచ్చే వాళ్ళందరూ. तो न त्रेता में सब आ सकते, जाड़ आस्ते आस्ते वृद्धि को पाती रहेंगे. ఈ కల్పవృక్షం నిదానంగా పెరిగేది. సత్యుగంలో కొందరు, మరి పైన ఉండి త్రేతాల కొందరు, మళ్ళీ ద్వాపర్లో కొందరు, కలియుగంలో అందరూ వచ్చేస్తారు. तो अक्षर भी ये कायदे से बोलनी चाहिए. यहाँ ब्रह्मा द्वारा स्थापना, फिर शंकर द्वारा विनाश, फिर पालना विष्णु द्वारा. ఇక్కడ మరి చట్ట ప్రకారంగా చెప్పాలి. మొదట్లో స్థాపన కార్యం అవుతుంది బ్రహ్మ ద్వారా,
స్థాపన కార్యం అయిపోయిన తర్వాత వినాశం అయిపోతుంది శంకర్ ద్వారా, తర్వాత విష్ణు ద్వారా పాలన. ఇది చట్ట ప్రకారంగా చెప్పే మాట. बच्चों की बुद्धि में ये नशा है, ये सृष्टि का चक्र कैसे फिरता है, रचना कैसे होती है. अभी नई छोटी रचना है, ये जैसे बाजोली है. బిడ్డల బుద్ధిలో నషాను ఉండాలి. ఎట్లా ఈ సృష్టి చక్రం తిరుగుతూ ఉంది ఇదని మీకు తెలుసు కదా. రచన ఎట్లా అవుతుంది అని కూడా తెలుసు. మొదట్లో చిన్న చెట్టు ఉంటుంది, రచన కూడా చిన్నగా ఉంటుంది, తర్వాత పెద్ద అవుతూ ఉంటుంది, తర్వాత వినాశం అయిపో. ఇది బల్టీ కొడతారు చూడండి అట్లా. पहले शूद्र आणि फिर बाप आकर के रचना रचते हैं, ब्रह्मा द्वारा ब्राह्मण बनते, ब्राह्मण हो जाते हैं छोटी छोटी, फिर पैर आपस में मिलता है. బాగా చెప్తారు. మొదట్లో మన శూద్రగా ఉంటుంది లౌకికలో. శివబాబా వచ్చి బ్రహ్మ ద్వారా మన అందరిని బ్రాహ్మణ్ చేశారు. బ్రాహ్మణ్ మరి ఏమవుతారు? బ్రాహ్మణ్ అంటే పిలక. మరి వాళ్ళు పునర్జన్మ తీసుకొని కాలు తల రెండు చేరుతుంది లాస్ట్లో. బల్టీ కొట్టేటప్పుడు కాలు కింద ఉంటుంది, తల కూడా కింద పెట్టి మరి కాలిన పైన తీసి అట్లా పోదారు. తెలుసా బల్టీ అంటే? ఇట్లా తిరుగుతూ ఉంటారు. సో తిరిగేటప్పుడు కాలు కింద ఉంటుందా, తల కూడా కింద పెట్టి మళ్ళీ ఇట్లా బల్టీ కొడతారు. ఇప్పుడు లాస్ట్లో శూద్ర మరి బ్రాహ్మణ్ ఇప్పుడు ఉన్నారు. మన అందరూ బ్రాహ్మణ్ ఉన్నాం, లౌకిక్లో వాళ్ళందరూ శూద్ర ఉన్నారు. पहले ब्राह्मण चाहिए, ब्राह्मणों का युग बहुत छोटा है. ब्राह्मणादि युग 100 years मात्र में चिन्नद. तो पीछे है देवताएं. ये वर्णों वाला चित्र भी काम का है. బ్రాహ్మణ అయిన తర్వాత దేవతలు ఫేస్ కొంచెం పెద్ద, పిలక ఎంత ఉంటుంది? చిన్నగా ఉంటుంది. అంటే బ్రాహ్మణాది యుగం చిన్నది. తర్వాత దేవతాది ఫేస్ కొంచెం పెద్దగా 8 జన్మాలు. తర్వాత క్షత్రియుది దీనికంటే పెద్ద ఇది, ఇంత దూరం. తర్వాత ఇక్కడి నుంచి వైశ్యస్ కొంచెం ఇంకా పెద్ద. తర్వాత కాలు పొడుగ్గా ఉంది, కాలు అంటే ఎక్కువ జన్మ తీసుకుంటారు. సో జన్మాలు 8, 12, 21 మరి 42. తర్వాత ఒక జన్మ బ్రాహ్మణ జన్మ. అందుకే పిలక చూపించినారు. బ్రాహ్మణ్ చోటా హై, పీచే హై దేవతా. ఈ వర్ణాని చిత్రం కూడా బాగా పనికి వస్తుంది. ఈ చిత్రం समझाने में बहुत ఈజీ है. ఈ చిత్రం చెప్పేది కూడా చాలా ఈజీ. वैरायटी मनुष्यों का वैरायटी रूप है, समझाने में कितना मज़ा आता है. వెరైటీ మనుషులది వెరైటీ రూపం ఎంత వండర్ఫుల్గా ఉంది. ఈ చిత్రంలో కూడా ఎంత బాగా చెప్పేదానికి చాలా ఎంజాయ్ చేస్తాం మనం. तो ब्राह्मण जब है तभी सब धर्म है. బ్రాహ్మణ ఉండేటప్పుడు అన్ని ధర్మం వాళ్ళు ఉన్నారు. శూద్ర ఉన్నారు, బ్రాహ్మణ్ ఉన్నారు. శూద్ర నుంచి బ్రాహ్మణ్ అవుతారు. ఇది सैम्पलिंग. मनुष्य तो झाड़ के सैम्पलिंग लगाते हैं, बाप भी सैम्पलिंग लगाते हैं. అంటే మనుషులు చెట్టుకు అంటు పెడతారు కదా. శివబాబా కూడా వచ్చి ఈ కల్పర వృక్షానికి అంటు పెడతారు. ఈ వృక్షం కలియుగం వరకు లాస్ట్ వృక్షం. మనందరూ బ్రాహ్మణ్ కొత్త వృక్షం సైడ్ వచ్చేసాం, అంటు పెట్టినారు. అప్పుడే విశ్వశాంతి అనేది ఉంటుంది. అర్థమైందా? अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग, नमस्ते. धारणा कोसर मुख्य सार सदा स्मृति रखनी है कि हम ईश्वरीय संतान हैं. సదా ఇది స్మృతిలో పెట్టుకోవాలి. నేను ఈశ్వరీయ సంతాన అయినాను అట్లా అని మర్చిపోకూడదు.
हमें क्षीर खंड होकर रहना है. ఈశ్వరీయ సంతాన్ పరస్పరంగా పాల్ చక్కెరలాగా ఉండాలి, చేరి ఉండాలి, యూనిటీ. किसी को भी दुख नहीं देना है, ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు. सेकंड पॉइंट, अंदर में अपनी जांच करनी है कि हमसे कोई विकर्म तो नहीं होता है, अशांति होना तथा अशांति फैलाने की आदत तो नहीं है. లోపల మనం చెక్ చేసుకోవాలి, నా ద్వారా ఏమైనా వికర్మ ఏం కాలేదు కదా అట్లా అని. మరి అశాంతి స్థాపన, అశాంతి చేసేది, అశాంతి వ్యాపక చేసేది అట్లా అంతా అలవాటు లేదు కదా, ఆ అలవాటు అంతా మంచిది కాదు, తీసేయాలి. వరదానం, एक बाप दूसरा ना कोई. इस स्मृति से బంధన్ ముక్త యోగయుక్త భావం, ఒక్క తండ్రి తప్ప ఎవరు లేరు. ఈ స్మృతి ఆధారంలో బంధన్ ముక్త योगयुक्त भाव. अभी घर जाने का समय है, इसलिए बंधन मुक्त योगयुक्त बनो. बंधन मुक्त अर्थात लूज ड्रेस, टाइट ड्रेस नहीं. బాగా చెప్తారు, ఇప్పుడు ఇంటికి పోయే సమయం దగ్గర వచ్చేసింది, అందువల్ల బంధన్ ముక్త్ యోగయుక్తగా ఉండాలి. బంధన్ ముక్త్ అంటే లూజ్ డ్రెస్ వేసుకోవాలి, టైట్గా ఉండకూడదు. బాడీ అంటే దీనిపైన అటాచ్మెంట్ ఎక్కువ ఉండకూడదు. అటాచ్మెంట్ తీసేస్తే లూజ్ డ్రెస్ అయిపోతుంది. ఆర్డర్ మిలా ఆర్ సెకండ్ మీ గయే, ఆర్డర్ ఇచ్చిన వెంటనే సెకండ్లో వెళ్ళిపోవాల్సిందే, అట్లా మన స్టేజ్ ఉండాలి. ऐसे बंधन मुक्त योग युक्त स्थिति का वरदान प्राप्त करने के लिए सदा ये वायदा स्मृति में रहे कि एक बाप दूसरा ना कोई. బంధన్ ముక్త అయ్యి యోగయుక్త స్థితిలో ఈ వరదానం ప్రాప్తి కావాలంటే సదా ఇది మనం చేసిన ప్రతిజ్ఞ స్మృతిలో ఉండాలి. ఏం ప్రతిజ్ఞ? ఏక్ బాప్ దూసరా నా కోయ్. ఎందుకంటే घर जाने के लिए व सतयुग राज्य में आने के लिए इस पुरानी शरीर को छोड़ना है. ఎందుకంటే మనం ఇప్పుడు ఇంటికి పోవాలంటే సరే, సత్యుగంలో రావాలంటే సరే, ఈ పాత ప్రపంచాన్ని వదిలేయాల్సిందిగా ఉంటుంది, పాత శరీరాన్ని వదిలేస్తే పోవాల్సిందిగా ఉంటుంది. तो चेक करो ऐसे एवर रेडी बने हैं क्या अभी तक कुछ रस्सियाँ बांधी हुई है. ఇట్లా చెక్ చేసుకోండి, ఎవరు రెడీగా అయినామా లేదు, ఇప్పటి వరకు ఏదైనా దారం తాడు కట్టివేసి ఉందా, బంధన్లా ఉన్నారా. ఈ పురాణా చోలా టైట్తో నహీ హై, ఈ పాత డ్రెస్ శరీర రూపీ డ్రెస్ టైట్గా ఉందా అంటే అటాచ్మెంట్లో ఉన్నారా చూసుకోండి. స్లోగన్, व्यर्थ संकल्प रूपी एक्स्ट्रा भोजन नहीं करो तो मोटापन की बीमारियों से बच जाएंगे. బాబా చెప్తారు, వ్యర్థ సంకల్ప రూపీ ఎక్స్ట్రా భోజనం చేయకూడదు, అప్పుడు లావుగా ఉండే రోగం ఏముందో దాని నుంచి మన రక్షణ అయిపోతాం. లావు అంటే శరీరం మాట కాదు, బుద్ధి లావు అయిపోతుంది కొందరికి, అంటే డల్లు బుద్ధి లావు అంటే, ఆ రోగం నుంచి మన రక్షణ అయిపోతాం ఎక్స్ట్రా వ్యర్థ సంకల్ప రూపీ భోజనం చేయలేదంటే. ఓం శాంతి.